హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తుంది. పొత్తుల నుంచి అభ్యర్థుల ఎంపిక వరకు భిన్నంగా వ్యవహరిస్తుంది కాంగ్రెస్ పార్టీ. హర్యానాకు సంబంధించి 31 మంది అభ్యర్థుల పేర్లను విడుదల చేసింది. ఇందులో రెజ్లర్ వినేష్ ఫోగట్కు జులానా అసెంబ్లీ సీటు కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. 2005లో చివరిసారిగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచింది. ఆ తర్వాత 3 సార్లు ఓడిపోయిన చోట ఇప్పుడు వినేష్ ఫోగట్కు బరిలో నింపింది. మరి కాంగ్రెస్ అధిష్టానం వ్యూహాలు ఇక్కడ ఫలిస్తాయా? వినేష్ ఫోగట్కు ఇక్కడ ఎలాంటి అడ్డంకులు ఉండబోతున్నాయి? హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వెళ్తోంది. అధికార బీజేపీని ఓడించడానికి సరికొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. అన్ని రకాల సర్వేలు ఈసారి కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన ఫలితాలొస్తాయని చెబుతూ ఉండడంతో ఆచితూచి టికెట్లు కేటాయిస్తోంది. ఈ క్రమంలో జులానా అసెంబ్లీ సీటును రెజ్లర్ వినేష్ ఫోగట్కు కేటాయించి అందరినీ ఆశ్చర్యపరిచింది. పార్టీలో చేరిన నెల రోజులకే వినేష్కు టికెట్ దక్కడం విశేషం. అయితే జులానా టికెట్ వినేష్కే ఎందుకు కాంగ్రెస్ కేటాయించిందనే విషయంపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పూనియాలు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. అయితే హర్యానా అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 31 మంది అభ్యర్థుల పేర్లలో వినేష్ ఫోగట్ పేరు మాత్రమే ఉంది. ఆమెను జులానా నుంచి బరిలోకి దింపింది. బజరంగ్ పూనియాకు టికెట్ ఇవ్వకుండా కిసాన్ కాంగ్రెస్కు వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించారు. ఢిల్లీ శివార్లలో రైతు ఉద్యమం నుంచి రెజ్లర్ల ఉద్యమం వరకు వినేష్ ఫోగట్, బజరంగ్ పూనియా కీలకంగా వ్యవహరించారు. ముఖ్యంగా ఢిల్లీ వేదికగా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్కు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాన్ని వీరిద్దరే ముందుండి నడిపించారు. ముఖ్యంగా బ్రిజ్భూషణ్ మహిళా రెజ్లర్ల పట్ల వ్యవహరించిన తీరును వినేష్ ఫోగట్ ఎండగట్టారు. అతడిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ వీధుల్లో నిరసన వ్యక్తం చేశారు. రెజ్లర్ల ఉద్యమం సమయంలో పోలీసులతో జరిగిన తోపులాటలో గాయపడిన వినేష్ ఫోగట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రెజ్లర్ల ఉద్యమం వెనుక కాంగ్రెస్ పార్టీ ఉందని, కావాలనే రెజ్లర్లను బీజేపీ ఎంపీ పైకి ఉసుగొలుపుతున్నారనే వ్యాఖ్యలు వినిపించాయి. వినేష్ ఫోగట్, బజరంగ్ పూనియాలు కాంగ్రెస్ కార్యకర్తలాగే వ్యవహరిస్తున్నారని బీజేపీ వర్గాలు ఆరోపించాయి. తాజాగా ప్యారిస్ ఒలింపిక్స్ సమయంలో అధిక బరువు కారణంగా ఫైనల్ నుంచి వినేష్ ఫోగట్ డిస్క్వాలిఫై అయింది. బీజేపీ ప్రభుత్వం కావాలనే ఆమెపై ప్రతీకారం తీర్చుకుంటుందని పలువురు వ్యాఖ్యానించారు. మొత్తంగా వినేష్ ఫోగట్, బజరంగ్ పూనియాలు మొదటినుంచి బీజేపీ వ్యతిరేకులు అనే ముద్ర పడింది. ఆ మాటలే నిజం చేస్తూ వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరి ఇప్పుడు హర్యానా ఎన్నికల్లో కీలకంగా మారారు. హర్యానాలోని జులానా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ వినేష్కు టికెట్ కేటాయించిన వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు తెలుస్తోంది. జులానా అసెంబ్లీ సీటును కాంగ్రెస్ పార్టీ చివరిసారిగా 2005లో గెలిచింది. షేర్ సింగ్ అక్కడి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా 2000, 2005లో గెలిచారు. కానీ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి విజయం దక్కలేదు. 2009, 2014లో ఇండియన్ నేషనల్ లోక్దళ్ అభ్యర్థి పర్మిందర్ సింగ్ దూల్ గెలిచారు. 2019లో జన్నాయక్ జనతా పార్టీ అభ్యర్థి అమర్జీత్ దందా విజయం సాధించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 3వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. హర్యానా ఎన్నికల్లో ఒక్క సీటులో గెలుపోటమి అయినా కీలకంగా మారుతుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ జులానా సీటును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జులానా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 81,000కు పైగా జాట్ సామాజిక వర్గం ఓట్లున్నాయి. దీంతో పాటు బీసీ ఓటర్లు 33,608, ఎస్సీ ఓట్లు 29,661 ఉన్నాయి. జాట్లతో పాటు రైతులు, పేదల్లో రెజ్లింగ్ క్రీడను అభిమానించేవాళ్లు అధిక సంఖ్యలో ఉంటారు. వినేష్ ఫోగట్ స్వయంగా జాట్ కులానికి చెందిన వ్యక్తి. పైగా రెజ్లర్గా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకుంది. రైతు ఉద్యమానికి సానుకూలంగా వ్యవహరించడమే కాకుండా ఢిల్లీలో రెజ్లర్ల ఉద్యమం ద్వారా అందరికీ సుపరిచితురాలిగా మారింది. ప్యారిస్ ఒలింపిక్స్లో అనర్హతకు గురి కావడంతో ఆమెపై సానుభూతి కూడా ఉంది. బీజేపీనే కావాలని ఆమె అనర్హతకు గురయ్యేలా చేసిందని సామాన్యులు నమ్ముతున్నారు. దీంతో గత 3 పర్యాయాలు ఓడిపోయిన జులానా సీటు నుంచి వినేష్ ఫోగట్ను కాంగ్రెస్ బరిలోకి దింపింది. వినేష్ ఫోగట్ కులం, పాపులారిటీని ఉపయోగించుకొని ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్ భావిస్తోంది.
మరోవైపు బీజేపీ జులానా టికెట్ను కెప్టెన్ యోగేష్ బైరాగీకిచ్చింది. ఆర్మీలో పనిచేసిన అనంతరం కమర్షియల్ పైలట్గా మారిన కెప్టెన్ యోగేష్ బైరాగి కూడా జాట్ కులానికి చెందిన వ్యక్తే. అతని తండ్రి నరేంద్ర కుమార్ బీజేపీలో క్రియాశీలకంగా పనిచేశారు. గతంలో బీజేపీ టికెట్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. ఆయన కుమారుడు యువకుడైన కెప్టెన్ బైరాగి మోడీకి అభిమానిగా ఉన్నారు. ఆర్మీలో పనిచేయడం, కమర్షియల్ పైలట్గా ఉండడంతో బీజేపీ అతనికి టికెట్ కేటాయించింది. వినేష్ ఫోగట్ను ఎదుర్కొనే సత్తా బైరాగికే ఉందని బీజేపీ భావిస్తోంది. వినేష్ ఫోగట్ పాపులారిటీ వల్ల ప్రజలు ఆమె ప్రచారానికి విపరీతంగా వస్తున్నారు. కానీ బీజేపీ అభిమానులు మాత్రం ఆమెకు యాంటీగా ప్రచారం చేస్తున్నారు. ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ వేదికపై భారత్ పరువు తీసిందని విమర్శిస్తున్నారు. రైతు ఉద్యమం, రెజ్లర్ల ఉద్యమం సందర్భంగా వినేష్ ఫోగట్ చేసిన దాని వెనుక రాజకీయమే ఉందని ఆరోపిస్తున్నారు. వినేష్ ఫోగట్ మామ మహావీర్ ఫోగట్ కూడా ఆమెకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. వినేష్ అంతా స్వార్థమే అని, తన రాజకీయ ప్రయోజనం కోసం ఆటకు భారత్కు మచ్చ తెచ్చిందని మహావీర్ అంటున్నారు. బ్రిజ్భూషణ్ కూడా వినేష్కు వ్యతిరేకంగా వ్యాఖ్యానించారు. ఆమె కాంగ్రెస్ మనిషని తాను మొదట్నుంచి చెబుతున్నా ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. ఇలా వినేష్కు వ్యతిరేకంగా హర్యానాలో పెద్ద క్యాంపెయినే నడుస్తోంది. మరి చట్టసభలో అడుగుపెట్టాలని భావిస్తున్న వినేష్ కోరిక, ఎలాగైనా జులానా స్థానాన్ని గెలవాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ లక్ష్యం నెరవేరుతాయో లేదో వేచి చూడాలి.